దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు పతంజలి మహర్షి సాధన పాదము 2వ పాదంలో మనకు 10 భాగాలు ముగించుకొని 11వ భాగంలోకి వచ్చినాము. ఇప్పుడు పతంజలి మహర్షి గతంలో ఈ యొక్క ఎంతో హానోపాయం అని చెప్పారు. ఈ హానోపాయం అంటే ఈ యొక్క ప్రకృతిలోన మనసు వెళ్ళకపోవడము, ప్రకృతి పైన హేయంగా తోసడము వలన మనిషికి ఈ విధంగా ఏమవుతుందంటే ఆనోపాయం అన్నారు. దాని వలన ఆనోపాయం వలన కైవల్య స్థితి ముక్తి లభిస్తుంటుంది. ఇక ప్రకృతిలోకి మనసుకు వెళ్ళదు. ప్రకృతిలో లయం కాదు మనసు. ప్రకృతిలో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉండదు. చూసినా విన్నా కన్నా ఏం చేసినా జ్ఞాని ఆకర్షితుడు కాడు, అందులో తన మనసు వెళ్ళదు. అజ్ఞాని ఆకర్షితుడు ప్రకృతికి ఆకర్షితుడు అవుతాడు, అందులో అతని మనసు వెళ్ళిపోతుంది. కానీ జ్ఞాని యోగి అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా అతను దేనితోటి ప్రకృతిలో లయం కాడు. ఇదే కైవల్య స్థితి. జీవన మృతుడు అంటే జీవించినాగానే మృత శరీరంలో ఉంటుంది. అట్లా ఎట్లా అంటే శరీరము మనసు అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా అన్ని చేసి కూడా ఏమి చేయని వాడే. అజ్ఞాని ఏది చేయకుండా ఉండి కూడా అన్ని చేసిన వాడే. మనసు దాంట్లో తలుస్తుంటాడు కనుక ఇక్కడ ఇక పతంజలి మహర్షి ఇంకా ఈ యొక్క వివేక ఖ్యాతి వలన కలిగే లాభాలని చెప్తున్నారు. ఇక్కడ తస్య సప్తద ప్రాంత భూమి ప్రజ్ఞ. ఆ వివేక ఖ్యాతితోటి ప్రజ్ఞ వస్తుందంట, జ్ఞానం వస్తలేదు. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ప్రతి జీవిలో భగవంతుని చూసే ఏ స్థితి అయితే ఉందో దా ప్రజ్ఞానము. ఆ ప్రజ్ఞ చేత కలిగిన జ్ఞానము, అదే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇక్కడ కూడా ప్రజ్ఞానాన్ని వినియోగించాడు పతంజలి మహర్షి. తస్య సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞ. అయితే ఈ యొక్క వివేక ఖ్యాతితోటి ఒక 7 రకాలైన తస్య అంటే దేనితోటి వివేక ఖ్యాతితోటి తస్య సప్తద అంటే 7 రకాల ప్రాంత భూమికలు అంటే 7 తరగతులుగా ఒక ప్రజ్ఞ కలుగుతుందంట. ఒక ప్రజ్ఞ కాదు, 7 ప్రజ్ఞలు కలుగుతాయంట ఆ వివేక ఖ్యాతితోటి. అయితే 7 విధములైన ఈ యొక్క భూమికలు అంటే 7 లెవెల్స్, 7 తరగతులైన ఒక వివేకము కలుగుతుంది. ఆ 7 ఏంటిదంటే లోకమందు తెలుసుకోవలసిందేమీ లేదు. ఇక జిజ్ఞాస దొరుకుతుంది. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి కుతూహలం, ఇంకేముందో ఇక్కడే ఉందో అనుకుంటారు. ఇప్పుడు ఒక మనిషి ప్రపంచంలో ప్రాకులాడుతున్నాడంటే వివేక జ్ఞానం ఏమనుకుంటాడంటే ఏడ చూసినా పంచభూతాలే. పంచభూతాల కంటే ఇంకేదన్నా ఉందా ఈ లోకంలో? నీరు, నిప్పు, అది మొదలు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం. ఇక ఈ పంచభూతాల కంటే ఈ ప్రపంచంలో ఇంకేమన్నా కొత్త వింతలు ఉన్నాయా చెప్పండి? లేదు కదా. మరి ఇంకా దానికి తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు అని అనుకుంటాడు. అది అట్లా. దానివలన ఆ వివేక ఖ్యాతి వలన యోగికి కలిగే లాభాలు చెప్తున్నాడు. 7 రకాల భామాలు. అంటే జిజ్ఞాస దొరుకుతుంది. అంటే జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న తపన. ఈ ప్రపంచంలో ఏముందో చూతం తెలుసుకోవాలనేది తగ్గిపోతుంది అతనికి. ఇంకా వివేక ఖ్యాతితోటి సమాధితోటి వివేక ఖ్యాతి వస్తుంది. వివేక ఖ్యాతితోటి ఇంకా ప్రజ్ఞ లభిస్తుంది. ఈ ప్రజ్ఞతోటి ఈ ప్రపంచంలో ఇంకేదో తెలుసుకోవాలి, చూడాలి, వినాలి, కనాలి అనేది అటువంటిది ఆ జిజ్ఞాస తొలుగుతుంది. ఇక 2వ లాభము అదే తొలగించుకొనుటకు తనలో అవిద్యాది దోషములు లేవని జిహాస తొలుగును. అంటే ఇంకా తనలో ఏదన్నా ఉంటే కదా తొలగించుకోవడానికి. ఇప్పుడు బట్టలు తెల్లగా ఉన్నాయండి, ఇక ఉతకడం దేనికి? టైం వేస్ట్ కదా. మళ్ళీ అట్లా అంటే బట్టలు తెల్లగా ఉన్నప్పుడు ఉతకనక్కర్లేదు. ఇప్పుడు మనం శుద్ధంగా ఉన్నామండి, ఇంకా స్నానమే అక్కర్లేదు. నిండా తిని ఉన్నాము, ఇంకా భోజనం దేనికి? ఆకలి ఉన్నప్పుడే భోజనం అవసరము. అట్లా అందుకనే ఇక అతనికి తొలగించుకునేట్టు ఏమన్నా ఇప్పుడు అతనిలోన ఏమన్నా అరిషడ్ వర్గాలు, గుణాలు, ఏమన్నా ప్రకృతి గుణాలు ఇవన్నీ ఉంటే తొలగించుకోవాలి. అసలు అవి లేవు అంటున్నారు ఇక్కడ. ఆ వివేక ఖ్యాతి వలన, ఆ ప్రజ్ఞ వలన, అతనిలో ఆ సమాధి స్థితి వలన అతనిలో ఇంకా తొలగించుకోవలసిన అవి గుణాలు ఏమి లేవు అతనిలోన, ఇంకేం మిగిలలే గనక జిహాస తొలుగుతుంది. తొలగించుకోవాలనే ఇది ఉంటుంది కదా, దాన్ని జిహాస అంటారు. అది తొలుగుతుంది అంటున్నారు.
ఇక పొందవలసింది ఏది లేదు, ఏది లేదు అతను ఇంకా పొందవలసింది అని కోరిక ప్రేప్య తొలుగుతుంది. ఇంకా నేను ఇది పొందలే అది పొందలే, ఇది కావాలి అది కావాలని మనం ప్రాకులాడతాం కదా. ఇక పొందవలసింది ఏమీ లేదు గనక ప్రేప్య తొలుగును. ఇంకా ఇది పొందాలి అది పొందాలి అనే కోరికని ప్రేప్య అంటున్నారు యోగ పరిభాషలు. ఇక 4వది సంపాదించు దానిపైన కూడా కర్తవ్యేచ్ఛ తొలగి చికీర్ష సమాప్తమగును. చికీర్ష అంటే ఇంకా సంపాదించాలి, ఇంకా ఇది అంటే నేను గొప్ప గొప్ప విద్యలు సంపాదించాలి, గొప్ప గొప్ప ధనాన్ని సంపాదించాలి, పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఇంక ఇది ఖ్యాతి పొందాలి, గౌరవ మర్యాదలు పొందాలని ఇవన్నీ ఏదైతే ఉంటుందో దీన్ని చికీర్ష అంటున్నారు. ఇంకా ఇది పొందాలి అది పొందాలి, ఇది సంపాదించాలి అది సంపాదించాలనే కోరిక నశిస్తుంటుంది కనుక దాంతో చికీర్ష కూడా నశిస్తుంది. ఇంకా 7వది చింతించవలసింది ఏది ఉండదు కావాలన్నా శోకం పోతుంది. చింతనే కదా, చింత చితి వంటిది అంటారు. చితి అంటే అగ్ని, అగ్ని చనిపోయిన శరీరాన్ని చితి కాలుస్తుంది, బ్రతుకున్న శరీరాన్ని చింత కాలుస్తుంది. చింత బ్రతుకున్న శరీరాన్ని కాల్చేస్తుంది. ఏమయ్యా ఫికర్ చేస్తున్నావా, చింత చేస్తున్నావా, ఇలా బక్కగా అయిపోతున్నారే, ముఖంలో కల తప్పింది అంటారు కదా. అట్లా ఆ చింత అనేది ఉండదు, చింత లేదు, ఏ చింత లేదు కాబట్టి శోకం లేదు. ఇవన్నీ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? శోకం అంటే దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే ఇది లేదు అది లేదు అనే చింతతోటి, ఇది కావాలి అది కావాలనే చింతతోటి, ఆ చింతలు ఇది లేదు అది లేదు అనే చింతనే, ఆ కోరికలు ఆ కామము కోరికలు ఇది లేదు అది లేదు అనే చింతనే మనిషికి చితి వంటిది. దాంతో మనిషికి దుఃఖం ఇది లేదు అదే లేదనే దుఃఖం కలుగుతుంది కనుక ఇంకా ఏ చింతలు లేవు అతనికి, ఇంకా ఏ చింతలు లేదు కనుక ఇక అతనికి శోకమే లేదు దుఃఖమే లేదు. చింత లేని వాడికి దుఃఖమే లేదు, కోరికలు లేని వాడికి దుఃఖమే లేదు అంటున్నాడు. ఇక అతనికి ఏ కోరికలు లేవు కాబట్టి దుఃఖం కూడా లేదు అంటున్నారు. ఇక 6వది పరిణామ రూప ప్రకృతిని తెలుసుకొనుట వలన భయం ఉండదు. ఎట్లంటే ఇప్పుడు ఈ పరిణామంతో కూడుకున్నది ప్రకృతి అంతా, అంటే మార్పుతో కూడుకున్నది. పగలున్నదండి ఇప్పటి వరకు, ఇప్పుడు రాత్రి అయింది, ఎందుకు భయపడాలి? రాత్రి అంటే చాలా భయం అండి. ఎంత పండితులకైనా టార్చ్ లైట్ లేదు పోలేరు. అడవిలో ఒంటరికి వెళ్ళాలంటే మహాభయం. రోడ్డు మీద ఏమి ఈ ఒక 2 కిలోమీటర్ల ఊరు మధ్యలో ఏమి విలేజ్ ఉండదు అనుకోండి, మంచి మెయిన్ రోడ్డు పోటీ నడుచుకుంటూ వెళ్ళాలంటే మహాభయం. ఏమి లేదు, ధనం లేదు, డబ్బులు లేవు, ఏమి లేదు, ఒంటి మీద బట్టలు తప్ప, అయినా భయం. ఎందుకంటే ఈ ప్రకృతి మార్పుతో కూడుకున్నది. రాత్రి ఉంటే పగలుంది, పగలుంటే రాత్రి ఉంది, సుఖం ఉంటే దుఃఖం. ఇప్పుడు సుఖంగా ఉన్నాం, భవిష్యత్తులో దుఃఖాలు వస్తాయేమో. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, భవిష్యత్తులో అనారోగ్యం పాలవుతానేమో. మా పక్కవాడికి షుగర్ బీపీ వచ్చిందంటే నాకు వస్తుందేమో. ఇవన్నీ ఏంటంటే పరిణామంతో కూడుకున్నది ప్రకృతి. ఎందుకు భయపడాలి? ఇది మార్పుతో కూడుకున్నది. ఇప్పుడు సుఖంగా ఉంటే మళ్ళీ దుఃఖం వస్తుంది, ఇప్పుడు దుఃఖంగా ఉందంటే మళ్ళీ సుఖం వస్తుంది, ఇప్పుడు రాత్రి ఉంటే మళ్ళీ పగలు ఉందంటే రాత్రి. ఇవన్నీ వచ్చిపోతుంటాయి. ప్రకృతి మార్పుతో కూడుకున్నది. ప్రకృతి అంటేనే మార్పుతో కూడుకున్నది. ఎందుకు ఇంకా మనకు భయం పడేది? ఈ ప్రకృతి మార్పుతో కూడుకున్నదని స్వయంగా ప్రజ్ఞ చేత తెలుసుకుంటాడు కాబట్టి యోగి భయాన్ని జయిస్తున్నాడు. ఇక భయం లేదు అతనికి. ఇంకా 7వది చివరిది చెప్తున్నాడు, త్రిగుణాలకు అతీతంగా స్వరూపం మాత్రము కేవలం పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ ఆత్మ. అంటే ఎందుకంటే ఈ 3 గుణాలకు అతీతము, ప్రకృతికి అతీతమైన వాడు ప్రజ్ఞాలోకంలో పరమాత్మని సాక్షాత్కరించుకొనును. ఈ ప్రజ్ఞ చేతనే భగవంతుని సాక్షాత్కరించుకుంటున్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోతాడు, 3 గుణాలని దాటుకుంటాడు. ఈ 3 గుణాలే ప్రకృతి అన్నాము, ఇదే సంసారం అన్నాము. ఈ 3 గుణాలు దాటిన తర్వాత ఇక కేవలము స్వరూపం మాత్రమే మిగులుతుంది. తన స్వస్వరూపం మాత్రమే, ఆత్మరూపమే మిగులుతుంది. ఇక ఆ ప్రజ్ఞతోటి నేను ఈ శరీరం కాదు, ప్రకృతిని కాదు, ఇది కాదు అని తెలుసుకొని నేను పరమాత్మ స్వరూపాన్నే ఉన్నాను అనే ప్రజ్ఞ కలుగుతుంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ ప్రజ్ఞాలోకంలో పరమాత్మని సాక్షాత్కరించుకొని కైవల్య స్థితిలో ఉంటాడు. కనుక ఈ యొక్క నిర్వికల్ప సమాధితోటి ఋతంబర ప్రజ్ఞ కలుగుతుంది. అలాగే వివేక ఖ్యాతి పెరుగుతుంది. వివేక ఖ్యాతితోటి మనిషికి ఇక్కడ 7 రకాల లాభాలు, ఈ 7 రకాల సమస్యల్ని మొత్తం అధిగమిస్తున్నాడు. కనుక ఇక తర్వాత 28వది అయితే యోగాంగ అనుష్ఠాన దశుద్ధిక్షయే జ్ఞానదీప్తి వివేక ఖ్యాతే. అసలు అష్టాంగ యోగాన్ని చేస్తే లాభం ఏంటిది అని చాలా మంది అడగొచ్చు. అసలు అష్టాంగ యోగం ఎందుకు చేయాలి, అష్టాంగ యోగం అంటే ఏంటిది, మొదలొక ప్రశ్న లేవనెత్తుతారు. మళ్ళీ దాని గురించి డీప్గా లోపలికి చెప్పుకుంటూ పోతారు పతంజలి మహర్షి. ఈ యొక్క ఎందుకంటే ఒక ప్రశ్న లేవనెత్తి అది ఎందుకు చేయాలి, చేస్తే లాభం ఏంది,
మరి దాని వివరణ మళ్ళీ ఇస్తాడు. అట్లాగే ఇప్పుడు ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది, అష్టాంగ యోగం చేస్తే లాభం ఏంటిది, ఎందుకు చేయాలి అని అన్నారనుకోండి. యోగాంగ అనుష్ఠాన దశుద్ధి క్షయే జ్ఞానదీప్తి రా వివేక ఖ్యాతే. ఈ అష్టాంగ యోగం చేస్తే లాభం ఏముంటుందంటే, అష్టాంగ యోగంతో అశుద్ధి నశిస్తుంటుంది. శరీరానికి మనసుకు పట్టిన అశుద్ధి, మలినము, మురికి, అజ్ఞానము తొలుగుతుందంట. అలాగే ఇప్పుడు మేఘాలు ఉన్నాయి, సూర్యుడు కనిపిస్తలేడు, ఆ మేఘాలు దొరికితే సూర్యుడు కనిపిస్తాడు. అట్లాగే ఈ శరీరానికి మనసుకు మురికి పట్టింది, ఆ యొక్క మాలిన్యము అజ్ఞానము ఉంది, అది తొలుగుతుంది. అది అవిద్య తొలుగుతుంది, అశుద్ధి తొలుగుతుంది. అయితే అశుద్ధి క్షయిస్తుంది అంటే నశిస్తుంటుంది అవిద్య. జ్ఞానదీప్తిరా వివేక ఖ్యాతే. అయితే జ్ఞానదీప్తి అంటే జ్ఞానం ప్రజ్వలిస్తుంది. జ్ఞానదీప్తి అంటున్నాడు అంటే జ్ఞానము దీప్తం అవుతుంది, అంటే ప్రజ్వలిస్తుంది, జ్ఞాన ప్రకాశం ఇస్తుంటుంది. మేఘాలు అనే మబ్బులు తొలిగితే ఇంకా మిగిలేదంతా జ్ఞాన సూర్యుడే, కోటి సూర్యుల తేజము. ఇక చక్కగా కోటి కిరణములతోటి వేల కిరణాలతోటి సూర్యుడు వెలుగుతున్నాడు. ఆ విధంగా మనకు ఉండేదల్లా ఇంకా ఈ ఒక అజ్ఞానం అనే మబ్బులు తొలగినాయి అనుకోండి, ఇంకా మిగిలేదంతా జ్ఞానమే. కనుక ఈ విధంగా దాని మీద అంటే ఈ జ్ఞాన దీప్తితోటి, ఈ అజ్ఞానం అంటే ఈ యొక్క శరీరానికి మనసుకు పట్టిన అజ్ఞానం ఉంది కదా, అది తొలగిన తర్వాత ఈ యొక్క మన వివేకం ఎట్లా కలుగుతుందంటే ఈ యొక్క జ్ఞాన దీప్తి కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందడం వలన ఎలా అయితే ఈ యొక్క ఒక చీకటి గుహ ఉంది, అందులో కోటి సంవత్సరాల నుంచి చీకటి ఉన్న ఒక చిన్న జ్యోతి వెలిగించగానే ఆ చీకటి కోటి సంవత్సరాలలో ఉండే చీకటి అంతా పోతుంది. ఎన్నో జన్మల అజ్ఞానం అనే చీకటి జ్ఞానజ్యోతి థర్డ్ ఐ ఓపెన్ కాగానే, అలాగే జ్ఞానజ్యోతి వెలగంగానే, ఆత్మ సాక్షాత్కారం పొందంగానే జన్మజన్మల కర్మలు అన్ని పోయి జన్మజన్మల నుంచి వచ్చిన అజ్ఞానం అనే చీకటి తొలుగుతుంది. ఆ చీకటి ఈ జ్ఞాన దీప్తితోటి, ఈ జ్ఞాన ప్రకాశముతోటి వివేక ఖ్యాతి వస్తుందంట మనిషికి. అంటే ప్రకృతి పరమాత్మని వేరు చేసి తెలుసుకుంటాడు, జీవాత్మని శరీరాన్ని వేరు చేసి తెలుసుకుంటాడు, జ్ఞానాన్ని అజ్ఞానాన్ని వేరు చేసుకుంటాడు, అజ్ఞానాన్ని వదిలి జ్ఞానాన్ని పట్టుకుంటాడు. అట్లా అటువంటి వివేక ఖ్యాతి కలుగుతుంది. దేని వలన? అష్టాంగ యోగం చేయడం వలన జ్ఞానం ప్రజ్వలిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది, వివేక ఖ్యాతి పెరుగుతుంది, అన్ని బంధాలు పోతాయి అంటున్నాడు. ఈ యొక్క అష్టాంగ యోగం అంటే ఏంటిది మరి అని చెప్తున్నాడు ఇక్కడ. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టాంగాని. ఈ 8 కూడితే అష్టాంగ యోగం అంటున్నారు. యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగ యోగము అంటే అంటున్నారు. అసలు మరి ఈ యమ నియమాలంటే ఏంటిది? ఇక మరి దీన్ని పాటిస్తే లాభం ఏంటిది? ఇది ఎట్లా పాటించాలనేది ఇంకా తర్వాతి శ్లోకాలలో చెప్తున్నాడు. ఈ అష్టాంగ యోగం అంటే ఏంటిది? 8 తరగతులు చెప్పారు, 8 లెవెల్స్ చెప్పారు. మరి అష్టాంగ యోగము అంటే ఏంటిది? ఒక్కొక్క దాని మళ్ళీ వివరణ, మళ్ళీ అది చేస్తే లాభం ఏంటిది, ఫలితాలు కూడా తర్వాతి సూత్రాల్లో చెప్తున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.